ఇవి మోక్ష మార్గపు యేసుని మాటలు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు. నేటి వాక్యాలను మనం మనసు పెట్టి ఆలోచించినట్లయితే దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, మన విశ్వాస జీవితము ఎక్కడి వరకు పయనం అయి ఆగాలి, లేదా కడ వరకు నిరీక్షణ కలిగి జీవించాలా అనేది మనం ఈ వాక్యంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఆ దేవాది దేవుడు ఈ వాక్యాల గురించి మనకు తెలియపరిచే ముందు మీకు ఒక చిన్న ఉపోద్ఘాతంగా చెప్పాలనుకుంటున్నాను. అందరు కూడా దయచేసి మనసు పెట్టి ఆలకించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నానమ్మా. ఒక వృద్ధుడు సుమారు 70-75 సంవత్సరాల వయసు కలిగిన ఒక వృద్ధుడు, గొప్ప విశ్వాసి. ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా తాను ఎంతో గొప్ప విశ్వాసి అని తలంచే వ్యక్తి అతను. తాను ప్రార్థన చేసినా, వాక్యాన్ని చెప్పినా కూడా ఎంతో శ్రద్ధగా ఆలకించేవారు. ఆ వ్యక్తి అనగా ఆ గ్రామస్తులందరికీ కూడా ఎంతో గౌరవం, ఎంతో మర్యాదగా అతనిని పలకరిస్తూ ఉండేవారన్నమాట. కానీ తాను సంపన్నుడు కాడు. అయినా కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ఇతడు చాలా భక్తిపరుడు, గొప్ప విశ్వాసి అని ఒకే ఒక కారణంతో తనను ఎంతగానో అభిమానించేవారు ఆ గ్రామస్తులందరూ కూడాను. కానీ తన మనసులో తనకు తెలియని ఒక వెలితి ఉంది. అది ఎవరిని దగ్గరకు చెంతకు వెళ్లి తనలో ఉన్న ఆ యొక్క సమస్య గురించి, అయితే ఆ వృద్ధుడికి ఆ సమస్య ఎవరి చెంతకు వెళ్లి తన మనసులో ఉన్నది వ్యక్తం చేయాలి, నాకు ఎవరు కరెక్ట్ గా సమాధానం ఇవ్వగలరు అని ఆ వయస్సులో అంత విశ్వాసికి ఒక చిన్న మచ్చలాగా లేదా ఒక చిన్న పుండులా తొలుస్తూ ఉంది తన హృదయంలో. తాను ఒకరోజు ఫాదర్ గారి చెంతకు వెళ్తూ ఉన్నాడు. ఫాదర్ గారు కూడా అతనంటే చాలా అభిమానం. ఫాదర్ గారి చెంతకు వెళ్లి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఫాదర్ గారిని, ఫాదర్, నేను ఎంతో విశ్వాసంతో నా జీవితాన్ని మొత్తం కూడా జీవిస్తూనే వస్తూ ఉన్నాను. కానీ నాకున్న సమస్య ఒకే ఒక సమస్య. అది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా, సుమారుగా 75 సంవత్సరాల నుంచి నేను ప్రభు నా చేయి విడవలేదు అని నేను నిండు మనసుతో విశ్వసిస్తూ ఉన్నాను నేటి వరకు కూడాను. కానీ ప్రభు నాకు ఇచ్చినది ఏంటి? ఈ నా విశ్వాస ప్రయాణంలో ప్రభు నాకు ఇచ్చినది ఏంటి ఫాదర్? నాకు జ్ఞాపక శక్తి వచ్చినప్పటి నుండి నా తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టించి పనిచేశారు. అదే కష్టంలో వారు మరణించారు. నేను కూడా నా జీవితాన్ని అంతా కూడా నా చెమటోర్చి వెలదీసిన రోజులే ఇవన్నీ కూడాను. కానీ ఒక్కరోజు కూడా నేను దేవుణ్ణి మరవలేదు, ఒకరోజు కూడా నేను ప్రార్థించడం మరవలేదు ఫాదర్. కానీ నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? నేను ఏ బాటలైతే నడుస్తూ ఉన్నానో ఆధ్యాత్మిక మార్గంలో, నా కుమార్తెలను కూడా అదే మార్గంలో నడుపుతూ ఉన్నాను నేటి వరకు కూడాను. కానీ వారి జీవితాలు కూడా అలానే ఉన్నాయి అని తన మనస్సులో ఉన్నదంతా కూడా ఫాదర్ ముందు పరుస్తూ ఉన్నాడు బాధగా. చివరిగా అతను మాట్లాడు మాట ఏంటి అంటే, ఈ నా నిరీక్షణ ఈ జీవితంలో
నా ప్రార్థన ఈ జీవితంలో నేను పొందుకున్నదంటూ ఈ లోకంలో ఏమీ లేదు. కానీ అవిశ్వాసపరులు, దేవుని మీద భక్తి ఉన్నట్లుగా కనబడేవారు, వారు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. నా తోటి సహోద్యోగులు కూడా ఎంతో మంది లక్షలాది డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. కానీ నేను అన్య మార్గాన ఒకరోజు కూడా ప్రవేశింపలేదు. నేను దేవుని వాక్కును నమ్మి విశ్వసించి ఆయన మార్గాన నడుస్తున్నందుక ఫాదర్ నాకు ఈ కష్టాలు. చాలా మంది నన్ను సూటిపోటి మాటలు ఎన్నో మాట్లాడినా కూడా నేను భరించాను. నీ ఒక్కడివి న్యాయముగా ఉంటే, నీ ఒక్కడివి దేవుని చిత్త ప్రకారము నీ జీవించినట్లయితే నీవు మార్చగలవా? దేవుడు నీకు ఏమిచ్చాడు ఇన్ని సంవత్సరాల కాలంలో అని చాలా మంది సూటిపోటి మాటలదు నేను భరించాను ఫాదర్ అని ఈ విధంగా తన బాధనంతా ఫాదర్ గారి ముందు పెడుతూ ఉన్నాడు. చివరికి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఫాదర్, నేను ఈ మార్గాన్ని వదిలివేయాలనుకుంటున్నాను. నేను కష్టాలే దిగమింగాను, కన్నీళ్లే నా దాహంగా తీర్చుకున్నాను. కానీ దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో అని ఈరోజు నాకు అనుమానం వస్తుంది ఫాదర్. నేను ఈ మార్గాన్ని వదిలేయాలనుకుంటున్నాను అన్నాడు ఫాదర్ గారితో. ఫాదర్ క్షణం పాటు ఆలోచించి ఒక మాట చెప్తున్నాడు అతనికి. రేపు ఉదయాన్నే నిన్నొక చోటికి తీసుకువెళ్తాను, నీవు వస్తావా అని. తప్పకుండా నేను వస్తాను ఫాదర్. ఆ చోటు ఏంటి అని కూడా అడగకుండా ఆ వృద్ధుడు చెప్పిన మాట ఏంటంటే, ఫాదర్, నా ప్రతి సమస్యను నీ ముందు పెట్టాను, వాటన్నిటికీ నాకు జవాబు వస్తున్నది, మీరు తెలియజేస్తారంటే మీరు తీసుకువెళ్లి చోటికి నేను వస్తాను అన్నాడు అతను. ఓకే అమ్మ, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. నేటి రోజుల్లో విశ్వాసులకు కూడా చాలా మందికి ఎదురయ్యే ప్రశ్నలు ఇదే. చాలా మందికి క్రైస్తవ బిడ్డలైన మనందరికి కూడా చాలా మందిలో ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. ఉదయాన్నే ఫాదర్ గారు తనను ఒక చోటుకి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ చోటును చూసి ఇతను ఆశ్చర్యపోయాడు ఒకేసారి. ఆ చోటు ఏంటంటే శ్మశాన వాటిక. ఊరు చివరనున్న శ్మశాన వాటికకు ఫాదర్ గారు ఆ వ్యక్తిని తీసుకువెళ్లాడు. ఆ శ్మశాన వాటికలో అడుగు పెట్టిన తర్వాత ఫాదర్ గారు అతనితో ఏమని అంటున్నాడంటే, ఇక్కడ చాలా మంది సమాధులు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ కూడా మీ గ్రామస్తులే కదా, వీరందరికీ కూడా వీరిలో ఈ సమాధులలో ఉన్న వారిలో నీకు బాగా పరిచయస్తులు, వారి జీవితాన్ని చాలా దగ్గరగా చూచిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి సమాధుల దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు, వారు నీతోనే మాట్లాడతారు అని ఫాదర్ గారు అనగానే, తనతో పాటు తిరిగిన వ్యక్తులు, తన స్నేహితులు, తన బంధువులు ఎందరో మరణించి ఉన్నారు. అందులో విశ్వాసులున్నారు, అవిశ్వాసులున్నారు, ధనవంతులున్నారు, పేదవారున్నారు. తాను అనుకున్నాడు కదా, ఒక ధనవంతుని సమాధి దగ్గరికి తీసుకువెళ్ళాలి ఫాదర్ గారిని, అతని గురించి నాకు బాగా తెలుసు అని ఒక ధనవంతుని సమాధి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఫాదర్, ఇతని జీవితం అంతా నాకు తెలుసు, ఇతడు నాకు చాలా సన్నిహితుడు, నా భక్తి జీవితాన్ని ఎంతగానో మెచ్చుకున్న వ్యక్తి ఇతను, గొప్ప ధనవంతుడు అని ఆ సమాధిని చూపిస్తూ ఉన్నాడు ఫాదర్ గారికి. అప్పుడు ఫాదర్ గారు అతనితో అంటున్నాడు కదా, ఈ సమాధి పైన ఏమని వ్రాయబడింది ఒకసారి చదవగలుగుతావా నీవు అన్నాడు. ఓకే ఫాదర్ అని చదివాడు. అప్పుడు అతను అంటున్నాడు, ఈ వ్యక్తి జన్మించిన జననం గురించి వ్రాయబడి ఉంది,
మరియు మరణించిన రోజు వ్రాయబడి ఉంది ఫాదర్ అన్నాడు. జన్మించిన ఆ సంవత్సరం నుంచి మొదలుకొని మరణించిన సంవత్సరం వరకు ఇతడు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు అని అడిగినప్పుడు సుమారుగా 65 సంవత్సరాలు బ్రతికుంటాడు ఫాదర్ అన్నాడు. ఓకే, ఈ వ్యక్తే ఈ రోజు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ వ్యక్తి జీవితం మొత్తం కూడా నీకు తెలుసు కదా, ఆ వ్యక్తి జీవిత విధానం తెలుసు కదా. చూడు, ఆ వ్యక్తి జననానికి మరణానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్? 65 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్లో తను ఏం చేశాడు? నీతో స్నేహం చేసినప్పటి నుండి చెప్పు నాకు అన్నాడు. ఫాదర్ ఒక్కరోజు కూడా అతడు ఆలయానికి రాలేదు. అయినా అతడు గొప్ప ధనవంతుడు, డబ్బు బాగా సంపాదించాడు. అతడు బ్రతికున్నన్ని రోజులు కూడా కోర్టు కేసులంటూ ఆ బిజినెస్లంటూ ఎప్పుడు చూసినా బిజీగా ఉండేవాడు. కానీ దారిలో నన్ను ఎప్పుడైనా చూసినప్పుడు ఎంతో ప్రేమతో పలకరించేవాడు. అతనిలో దాన ధర్మ గుణం ఉంది, పేదలకు సహాయం చేసేవాడు. అన్నీ బాగున్నాయి ఫాదర్. కానీ అన్యాక్రాంతంగా డబ్బు కూడా సంపాదించేవాడు. ఈ 60 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాలు అతనితో నేను స్నేహం చేశాను. కానీ నేను దేవుణ్ణి విలువలేదు, ఆయన దేవుని చెంతకు రాలేదు. అతడు ఏం తీసుకెళ్లాడు ఈ 30 సంవత్సరాలలో? ఈరోజు అతని కుమారులు కూడా అదే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అదే బిజినెస్ చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు, డబ్బు సంపాదిస్తున్నారు. వారికి ఆదర్శము తన తండ్రి, ఇతను మరణించిన తను. నీకు, నీ కుమారులకు కుమార్తెలకు ఆదర్శము నీవు. ఇతను ఏదైతే తీసుకెళ్లాడో రేపు ఇతని కుమారులు కూడా అదే తీసుకువెళ్తారని ఇతడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వినబడుతుందా? నీ కుమారులు కుమార్తెలు నీవు రేపు మరణించినప్పుడు నీ సమాధి దగ్గరికి వచ్చి, నాకు నా తండ్రి దేవునిచ్చాడు, ఆయన ప్రేమ గల మాటలు ఎలా ఉంటాయో నాకు నేర్పాడని వారు అనుకునే రోజు ఒక రోజు వస్తుంది కదా. ఒక మంచి చెప్పు ఇతనిలో, ఇతడు ఎక్కడికి వెళ్తాడో నీవిప్పుడు చెప్పగలవా అని అడుగుతాడు. ప్రియ దైవ బిడ్డలారా, నేనెవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు. ఇది మామూలుగా లోకం మీద జరిగేదే మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నానంతే. ఇవన్నీ మీకు తెలియదని కాదు, కానీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని మార్గములో నడుచు వ్యక్తి ఆ మార్గాన్ని వీడాలనుకున్నా లేదా సాతాను శోధనలతో ప్రేరేపింపబడి అన్యాక్రాంతం వైపు చూడాలనుకున్నా ఒక్కసారి సమాధుల వైపు వెళ్ళు. వారు నీతో మాట్లాడతారు. వారు సాధించింది ఏంటో నీకు తెలుస్తూ ఉంది. ఈ లోకంలో ఆ లోకముకు ఏమి తీసుకువెళ్తున్నారో నీకు మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, అప్పుడు అన్నాడు ఫాదర్ గారు అతనితో, ఇప్పుడు చెప్పు, ఊరందరూ నిన్ను గౌరవించడానికి కారణమేంటి? ఎంత ధనము వెచ్చిస్తే వారందరితో ఒక వ్యక్తి గౌరవింపబడతాడు. కానీ దేవుడు నీ కొరకు ధనమయ్యాడు. ఆ ధనాన్ని నీకు ఇచ్చాడు. తాను శిలువ పైన వేలాడాడు నీ కొరకు. అందుకు ఫలితమే ఆయన మార్గాన్ని నీవు అనుసరించడం. ఆయన మార్గాన్ని నీవు అనుసరిస్తున్నావు కాబట్టి నీకు ఇంతగా ఈ ఊరిలో గౌరవ మర్యాదలున్నాయి. నిన్ను గొప్ప విశ్వాసి అనిపించుకుంటూ ఉన్నావు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అందరితో ఒక విశ్వాసి, ఇతడు దేవుని నమ్మిన వ్యక్తి, గొప్ప విశ్వాసి అనిపించుకోగలడా? దేవుడు నీకెంత సంపాదించాడో నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటున్నాడు ఫాదర్ గారు. అమ్మ, అర్థమవుతుందా నేను చెప్పేది మీకు?
వస్తుందంటే చూడండి అమ్మా, ఇప్పుడు మనం వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాము. నేను ముందుగా చెప్పినట్లుగా చాలా మంది మనకు వస్తున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, వ్యాధులను బట్టి, ఎదుటి వారితో ఒత్తిళ్లను బట్టి ఒక్కొక్కసారి మన విశ్వాస మార్గాన్ని వదిలివేయాలనుకుంటాం. అలాంటి వారికి ప్రభువు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం వాక్యాలను. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 4వ వచనము. ఎవరైనా చదవదలుచుకుంటే 13వ వచనం తీసిపెట్టుకోండి. 73వ కీర్తనలో నేను ఈ 4వ వచనాన్ని నేను చదువుతాను. ఆ దుష్టులకు ఎట్టి బాధలను లేవయ్యను, వారు ఆరోగ్యముతో పుష్టిగా ఉండిరి. ఎవరనుకుంటున్నారు ఈ విధముగా అంటే? బాధలలో, కష్టాలలో దేవుణ్ణి విశ్వసించి, దేవుని అహర్నిశలు ప్రార్థించి, కన్నీటితో ప్రార్థించేవారు. అయినా బాధలు తీరకపోతే వారి మనసులో వచ్చే ఆలోచన ఏంటి అంటే, ఆ దుష్టులు అనగా దేవుడంటే భయభక్తులు లేనివారు, విశ్వాసం లేనివారు, ఎప్పుడు కూడా ఆలయానికి రానివారు, దేవుడు అనే పేరు కూడా స్మరించని వారు, ఆ దుష్టులకు ఎట్టి బాధలు కూడా లేవయ్యను. ఒక విశ్వాసి అనుకుంటూ ఉన్నాడు తన మనసులో. వారు చాలా బాగున్నారు, వారు కోటీశ్వరులు ఉన్నారు, వారు అనుకున్న కోరిక ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వారెంతో ఆరోగ్యవంతముగా, పుష్టిగా, బలం కలవారుగా వారున్నారు. వారికి ఒక చిన్న వ్యాధి బాధ వచ్చినా కూడా పెద్ద పేరుగాంచిన హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. కానీ నేను అహర్నిశలు దేవుని ప్రార్థిస్తున్నాను కదా, నాకెందుకు ఈ బాధలు అని అనుకుంటూ ఉన్నాడు. 73వ కీర్తన 4వ వచనములో. ఈ 73వ కీర్తన పూర్తిగా ఒకరోజు దేవుని చిత్తమైతే మీకు వివరించే ప్రయత్నం చేస్తానమ్మా. చూడండి, 13వ వచనం ఎవరైనా చదివితే చదవచ్చమ్మా. మరి నేను విశుద్ధుడనుగను జీవించుట వలన ఫలితమేమి? దుష్కార్యములు విడనాడుట వలన లాభమేమి? చాలమ్మా. ఏమనుకుంటున్నాడు ఇంకా అతను అంటే, ఎవరైతే ఈ రోజుల్లో చెప్పలేని బాధలు, కష్టాలు, వ్యాధులతో దేవుని ప్రార్థిస్తూ, ప్రభువా నా ప్రార్థన వింటున్నావా, నీవు ప్రార్థన వింటే నాకు ఈ కష్టాలు ఏంటి తండ్రి అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యాలు ఆలకించాలి. ప్రియదైవ బిడ్డలారా, ప్రభువా మరి నేను విశుద్ధుడుగా జీవించడం వల్ల ఫలితమేమి? ప్రభుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నేను విశుద్ధుడను అంటే పవిత్రుడుగా జీవించుట వలన, అన్యాయస్తుడిగా కాకుండా న్యాయస్థుడిగా జీవించుట వలన నాకు ఫలితం ఏంటి? ఆ దుష్కార్యములు విడనాడుట వలన నాకు లాభం ఏంటి? నేను గత జీవితంలో ఏ విధంగా అయితే ఈ రోజుల్లో దుష్టులు, అవిశ్వాసులు జీవించారో ఆ విధంగా జీవించిన వాడనే నేను. కానీ ప్రభువా నీ నామము, యేసు అనే నామము రక్షణ కల నామమని నేను విశ్వసించాను కాబట్టి తండ్రి, వాటన్నిటిని నేను విడిచివేశాను, వదిలిపెట్టాను. ఇప్పుడు నేను నీ నామాన్ని మాత్రమే స్మరిస్తున్నాను. నీ చిత్త ప్రకారము, నీవు తెలియపరిచిన వాక్కు ప్రకారమే జీవిస్తున్నాను ప్రభువా. అయినా నాకు ఫలితమేంటి? ఆ దుష్కార్యము విడనాడటం వల్ల నేను ఏమి లాభము పొందుకున్నాను ప్రభువా? ఇది విశ్వాసి కష్టాలలో దేవుణ్ణి అడుగుతున్న మాటలు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా కొంతమంది ఇలానే అడుగుతున్నారేమో. ఒకసారి మనం ఆలోచించుకుందాం. చూడమ్మా, 14వ వచనం చదువు తల్లి. నేను దినమెల్లా శ్రమలతో వ్యత చెంది తిని, ప్రతి ఉదయము శిక్షను అనుభవించి తిని. ఇంకా ఏమంటున్నాడంటే తను, నేను దినమెల్లా ప్రతిరోజు కూడాను
శ్రమలతో వ్యత చెంది తిని. నేను శ్రమలతోనే బాధపడుతూ ఉన్నాను. వ్యత చెందడం అనగా బాధపడడం. నేను ఉదయం లేవగానే నా కంటికి కనిపిస్తున్నవి, నా ఆలోచనకు వస్తున్నవి నా శ్రమలే. ఆ శ్రమలన్నీ కూడాను ప్రభువా నీ పాదాల చెంతకు చేర్చి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ప్రతి ఉదయం కూడా శిక్షను అనుభవించి తిని నాకు అవే కనబడుతున్నాయి తండ్రి. అయినా కూడాను నిండు విశ్వాసముతో పూర్ణ ఆత్మతో నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. కానీ ఉదయం లేవగానే నాకు స్వాగతం పలికే నా కష్టాలు, రాత్రి మెలకువ వచ్చినప్పుడు నా ఆలోచనకు వచ్చేది రేపేం చేయాలి, ఈ సమస్య నుండి, ఈ బాధ నుండి, ఈ అప్పు సమస్య నుండి నేను ఎలా బయటపడాలి తండ్రి, అదే నా మనసుకు వస్తూ ఉంది. అవే నాకు స్వాగతం పలుకుతూ ఉన్నాయి నా జీవితం ప్రతి ఉదయం లేవగానే అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఈ విశ్వాసి. 16వ వచనం చూడమ్మా. కానీ నేను ఈ సమస్యను అర్థము చేసుకోజూచింది, అది నాకు తలకు కదయ్యను. ఒక విశ్వాసికి ఎదురయ్యే 2 సమస్యలకి ఇక్కడ ఏం తెలియచేస్తున్నాడు వాక్యపరంగా దేవుడు అంటే 2 సమస్యలను చూపిస్తూ ఉన్నాడు. ఈ సమస్యలన్నీ ఒకవైపు ఉన్నాయి. రెండవది, ఈ సమస్యలన్నీ అసలు నాకు ఎందుకు వస్తున్నాయి? నేను దేవుని ప్రార్థిస్తున్నాను కదా, ఆయన నాతోనే ఉంటానన్నాడు కదా, నాలోనే వాస్తవమై ఉన్నానన్నా అంటున్నాడు కదా, మరి సమస్యలేంటి? ఇవి నాకు ఎందుకు వస్తున్నాయి? వీటి నుండి నేను ఎలా బయటపడాలి? దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు? మాట్లాడినట్లయితే ఏమని మాట్లాడతాడు ప్రభు నాతో? ఈ సమస్యలు అర్థం చేసుకోజూచితిని అనగా ఈ సమస్యలకు నేను ఎందుకు ఈ సమస్యలు అనుభవిస్తున్నాను, ఈ బాధలు అనుభవిస్తున్నాను, ఈ వ్యాధిని అనుభవిస్తున్నాను, ఈ ఆర్థిక సమస్యలనే వలయంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాను, ఎన్ని అవమానాలు నాకెందుకు అనేది ఒకవైపు. రెండవది ఏంటి అంటే వీటన్నిటినీ నేను తెలుసుకోవాలి, వీటన్నిటికీ నాకు అంతం ఎప్పుడు వస్తుందా అనేది తెలుసుకోవాలి. కానీ నాకు ఆలోచనకు రావడం లేదు. చూడమ్మా, నేను మొదటిసారిగా ఉపోద్ఘాతంలో తెలియపరిచినట్లుగా ఆధ్యాత్మికమైన సమస్యలు మనకి ఏ వచ్చినా కూడాను మనం గురువుల వారిని సంప్రదించాలి, మన ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఫాదర్ గారి దగ్గరికి అనగా వారి జీవితాలను దేవునికి అంకితం చేసుకొని మనకు సువార్తను అందించడం కోసము వారి జీవితాలను త్యాగం చేసుకున్న గొప్ప వ్యక్తులు కాబట్టి, దేవునిచే అభిషేకాన్ని పొందిన వ్యక్తులు కాబట్టి మన ప్రతి సమస్య కూడా గురువుగారి చింతకు తీసుకువెళ్తే వారే మనకు పరిష్కారం చూపిస్తారు. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే ఈ సమస్యను అర్థం జాలజూచితిని, అది నాకు తలకెక్కడయ్యను. అంటే తలకెక్కడం అంటే నా ఆలోచనకి ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. చూడమ్మా 17వ వచనం చదవండి తల్లి. నేను దేవుని పరిశుద్ధ ఆలయములోనికి పోయినప్పుడే వారి అంతము గూర్చి గ్రహించి తిని. ఇది మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క వాక్యాన్ని మాత్రం అండర్లైన్ చేసుకోండి. మన ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేవాడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రతిదీ కూడా సాధ్యమే. నా మనందరి సమస్యలు కడలి తీరాన అనగా సముద్రము తీరాన ఒక ఇసుక రేణువు కంటే కూడా చిన్నది ఆయన దృష్టిలో. కానీ అది మనకి కొండంతగా కనబడుతూ ఉంది. ఇతను ఏం చేస్తున్నాడు? నేను దేవుని పరిశుద్ధ ఆలయములోనికి పోయి
ధ్యానించినప్పుడే వారి అంతమును గురించి గ్రహించి తిని. వారెవరు అమ్మా? వారంటే ఎవరు చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఈ విధముగా కష్టాలలో ఉండి శ్రమలలో ఉండి ఆలోచించేవాళ్ళు, ఓకే అమ్మా, దేవుడే లేడు అని అనుకునేవాళ్ళు. అది వారందరి గురించి నాకు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు వారి అంతమును గురించి గ్రహించి తిని. అనగా వారి యొక్క చివరి దశ, వారి చివరి అంకము, వారి చివరి గడియ, ఆ వారి చివరి గడియలో చివరి శ్వాస విడిచిన తరువాత వారి ఎలా ఉంటారో నేను ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి పోయి ధ్యానించినప్పుడే, ధ్యానించడం అనగా ప్రార్థించడము, విశ్వాసముతో ప్రార్థించడము. ప్రభువా, నాకెందుకు తండ్రి ఇన్ని కష్టాలు? నేను భరించలేకపోతున్నాను ప్రభువా. ప్రభువా, నీవు నాకు తోడుగా రమ్ము తండ్రి అని నీవెప్పుడైతే ప్రార్థించగలుగుతావో దైవ బిడ్డ, నీ మనసులో అంతకు ముందు నిన్ను ఒక విషములా తొలుస్తున్నా వారి గురించి నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరైతే ఏ కష్టం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా వారు కోరుకున్నలా పొందుకుంటున్నారని వారి గురించి నాకు నీవు తెలియపరిచి ఉన్నావో, వారి మరణమును గురించి, వారి అంతమును గురించి నీకు తెలియచేస్తాను, నీవు ఆలకించుము అంటున్నాడు దేవుడు. మనము ఆలయములో మోకాల్లోని నిండు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే ఆ దేవుని స్వరాన్ని, ఆ దేవుని మాటను మనం వినగలుగుతాం. ప్రియదైవ బిడ్డ, చూడండి వాక్యాన్ని 18వ వచనం చదువమ్మా. నీవు వారిని కాలు జారి పడిపోవు తావులలో నిలిపితివి, వారికి వినాశనము దాపురించినట్లు చేసితివి. ప్రభు ఏమని తెలియచేస్తున్నాడు అతనికి అంటే, నీ ప్రభువా నీ ఆలయంలోనికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీవు నాతో ఏమని మాట్లాడుతున్న మాటలు ప్రభువా నా హృదయంలో నేను వినలేకపోతున్నాను తండ్రి, నా హృదయంతో అంటున్నాడు. ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడు ఇతనితో అంటే, నీవు వారిని కాలు జారి పడిపోవు తావులలో నింపితివి. ప్రభువా, నీవు నాతో వారి గురించి ఏమని మాట్లాడుతున్నావంటే, వారు ఎక్కడైతే అన్యాయం చేస్తూ ఉన్నారో వారు అక్కడే పడిపోతూ ఉన్నారు. ఒక వ్యక్తిని అన్యాయముగా మోసం చేసి ద్రోహం చేసి అమాయకులను వినాశనం వైపు, పేదరికం వైపు, వారిని పేదరికంలోకి త్రోచివేస్తున్నారో వారు కాదు అక్కడ వినాశనమునకు గురి అయ్యేది, ఇతనే గురి అవుతున్నాడు. వారు ఎక్కడైతే వినాశనం, ఒక వ్యక్తిని చెడు కోరుకుంటున్నాడో అక్కడే ఈ వ్యక్తికి వినాశనం మొదలవుతూ ఉంది. అమ్మ, ఇది చాలా గొప్ప వాక్యం కదా తల్లి. అవునండి. మనం ఎదుటి వారిని మోసం చేసినప్పుడు కొందరు ఎంతో ఆనందిస్తారు, డబ్బులు వస్తున్నాయి అని. కానీ అక్కడే వారి వినాశనం మొదలవుతూ ఉంది, అక్కడే వారికి నరక ప్రాప్తి కలుగుతూ ఉంది అని ఇతనికి తెలియజేస్తున్నాడు విశ్వాసికి. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు ఆలయంలో. నీవు వారిని కాలు జారి పడిపోవు తావులలో నిలిపితివి. ఎక్కడ నిలిపావు ప్రభు అంటే, వారు ఎక్కడైతే అన్యాయం చేస్తున్నారో అదే వారు కాలు జారి పడిపోవు స్థలము. ఆ స్థలం నుండి కాలు జారి పడినట్లయితే వారు ఎక్కడికి వెళ్తారంటే, అగ్ని ఆరదు, పొరుగు చావదు అనే ఒక స్థలం ఉంటుంది, అదే నరకలోకం. అక్కడికి వెళ్తారు. వారు చివరిన నిలబడి ఉన్నారు. వారు సంపన్నులుగా కనబడుతూ ఉండొచ్చు, వారు గొప్ప మాటకారిగా కనబడుతూ ఉండొచ్చు ఈ లోకంలో నీకు. వారు అనుకున్నదల్లా నెరవేర్చుకుంటూ ఉండొచ్చు, ప్రతి కోరికను వారు తీర్చుకుంటూ ఉండొచ్చు. కానీ వారు చివరి అంచున నిలబడి ఉన్నారు. వారు కాలు జారి పడిపోవడం అంటే ఇక్కడ ప్రియ దైవ బిడ్డలారా, వారు ఎప్పుడైతే చివరి శ్వాస విడుస్తారో చివరి దినాన
వారు నరకాగ్నికి పాత్రులవుతారు అని దేవుడు ఇతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనందరితో కూడా దేవుడు ఈ మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, 2-3 వచనాలు చదవనమ్మా. 2-3 వచనాలు కలిపి ఉంటాయి అదే అధ్యాయంలో. గర్విష్ఠులను గాంచి అసూయ చెందుట వలనను దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని గ్రహించుట వలనను నేను ప్రలోభమున చిక్కుకొంటిని. నా కాలు జారి పడిపోవుటకు దాదాపు సిద్ధపడేను. ఈ వాక్యాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ప్రభు స్వరాన్ని మనం ఎప్పుడైతే ఆలకించగలుగుతామో, ప్రభు స్వరం ఆలకించడం అంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు మనల్ని ఏ విధముగా జీవించాలని మనకు తెలియచేశాడో ఆ విధముగా జీవించడమే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం. ప్రభు యొక్క స్వరాన్ని విన్న తర్వాత ఇతను ఏమనుకుంటున్నాడంటే, గర్వితులను గాంచి అసూయ చెందుట వలనను దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని గ్రహించుట వలనను నేను ప్రలోభమును చిక్కుకొంటిని. వారు ఇట్లు చూసిన వారు అట్లా బాగుపడిపోతూ ఉన్నారు, కోట్లకు పడిగలెత్తుతూ ఉన్నారు అని నేను అనుకున్నాను. వారి ప్రలోభములు అనగా వారి మాటలకు నేను లొంగిపోయాను. వారు మాట్లాడుతున్నది కరెక్టే కదా. మనిషి జీవించినంత కాలం ఈ లోకంలో సుఖంగా జీవించాలి. మనిషి జీవితం అనేది శాశ్వతం కాదు. ప్రతి మనిషికి ఎప్పుడో ఒక్కసారి మరణం అనేది తథ్యము. కాబట్టి మనము బ్రతికినన్ని రోజులు సుఖముగా బ్రతకాలనేది నా కోరిక. అందుకు నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. ఇగో ఇలాంటి మాటలన్నీ వింటున్న తను వారి యొక్క మాటలకు తను చిక్కుకున్నాడు. అది ఒక సాలెగూడులా అల్లుకున్నట్టుగా తనకు కనబడుతూ ఉన్నాయి ఈ మాటలన్నీ తన చుట్టూ. ఆ మాటల్లో చిక్కుకున్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంది. మరొకసారి నీ వాక్యాన్ని చదువుతాను చూడమ్మా. గర్వితులను గాంచి అసూయ చెందుట వలనను దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని గ్రహించుట వలనను నేను ప్రలోభము నాకు చిక్కుకొంటిని. ఆ మాటలను నేను ఆలకించాను. వాస్తవమే కదా అనిపిస్తున్నాయి వారు మాట్లాడినప్పుడు. మానవ జీవితం ఒకేసారి కదా. మరణించిన తర్వాత ఈ సుఖాలను అనుభవించలేం కదా. జీవించినంత కాలము మనం ఏ విధముగా జీవిస్తున్నాం అనేది కాదు, కానీ మనం ఎంత సుఖముగా జీవిస్తున్నాం అనేదే కదా ముఖ్యము. ఎవరమైనా మరణించాల్సిందే కదా. కాబట్టి నేను ఉన్నన్ని రోజులు సుఖముగా జీవిస్తాను అనుకునే వారి మాటలను ఇతని చెవిలో పడగానే ఇవి వాస్తవమే కదా అనుకున్నాడంట. కానీ ప్రభు ముందు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ప్రభువా, ఇలాంటి మాటలను నేను విన్నాను, కానీ నీ స్వరము నీ ఆలయములో తండ్రి నీవు నాతో మాట్లాడినప్పుడు నాకు తెలియవచ్చినది ఏంటి అనగా, తండ్రి నా పాదములు జారిపోవుట కొంచెములో తప్పినది. అమ్మాయి వాక్యాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా. కానీ తండ్రి వారి మాటలకు నీ మాటలకు తండ్రి చాలా వ్యత్యాసం ఉంది. ఒక వ్యక్తి అన్యాయం ఎక్కడైతే చేస్తూ ఉన్నాడో అక్కడే అతను కాలు జారి పడిపోతూ ఉన్నాడు అని నీవు నాతో మాట్లాడిన మాట ఎంతో గొప్ప మాట ప్రభువా. నేను ఆ మాటను ఆలకించి ఈ రోజు నేనున్నా విశ్వాసిగా ఉన్న నేను అవిశ్వాసిగా మారితే ఈ లోకపోకడలకు పోయి ఈ లోకానికి తలొగ్గి ఈ లోక వాసులు జీవించినట్టుగా నేను జీవించాలనుకుంటే ప్రభువా, నా పాదములు జారిపోవట కొంచెంలో తప్పినవి. నీ ఆలయంలోకి వచ్చి నేను ప్రార్థన చేస్తే తండ్రి, చేసినప్పుడు నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను నేను ఆలకించాను గనక తండ్రి, నేను చివరి దాకా వెళ్ళాను, అంచుల వరకు వెళ్ళాను. కాని తండ్రి నీ స్వరము నేను ఆలకించాను. జారిపోవు కాలును నేను వెనకకు లాక్కున్నాను ప్రభువా. అమ్మ, అర్థమవుతుందా ఈ మాటలు, దేవుని మాటలు? ఈరోజు మనముకు ప్రతి మనిషికి కూడా కష్టాలుంటాయి, వ్యాధులుంటాయి, బాధలుంటాయి.
కానీ దేవుడు ఏమన్నాడంటే మనతో కడ వరకు మెలకువగా ఉండి నిరీక్షణతో నన్ను వెంబడించండి. మెలకువగా ఉండడం అనగా ఆయన ఆజ్ఞలను పాటించడం. చివరి వరకు నిరీక్షణ కలిగి ఉండాలి, దైవ మార్గాన్ని అనుసరించాలి. కాబట్టి ఇతను నా పాదములు జారిపోవుట కొంచెములో తప్పినవి. ప్రభా, నా ఇన్నేళ్ల విశ్వాస జీవితాన్ని నేను వదిలివేయాలనుకున్నాను వారి మాటలు ఆలకించి. కాని తండ్రి, నీ వాక్కును ఆలకించాక నేను ఒక్కసారి కిందికి చూస్తే పాతాళము కనబడుతూ ఉంది, నరకము కనబడుతూ ఉంది తండ్రి. అందుకే నా కాళ్ళను నేను జారిపోవుట కొంచెంలో తప్పించుకున్నాను అనగా తండ్రి, నా జీవిత కాలమంతయు నా చివరి శ్వాస వరకును తండ్రి నీ నిరీక్షణలో జీవించుటకు తండ్రి నాకు శక్తిని బలాన్ని ప్రసాదించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడనమ్మా, ఒకసారి విలాప గీతము నేను చదువుతాను. 57వ వచనం మీరు చూడండి. 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు విన్నపము చేసినప్పుడు నీవు నా చెంతకు వచ్చి భయపడకుము అని పలికి నాకు అభయమిచ్చితివి. మనం వ్యాధులలో, బాధలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉన్న సమయములందును మనం ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఎంతో విశ్వాసముగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన ప్రతి విన్నపాన్ని దేవుని చెంత మనం ఉంచాము, దేవుని పాదాలకు అర్పించామని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రియ దైవ బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరాన్ని నిన్ను ఆలకించమంటున్నాడు దేవుడు. అదేంటో చూడండి. నేను నీకు విన్నపము చేసినప్పుడు నీవు నా చెంతకు వచ్చి భయపడకుము అని పలికి నాకు అభయమిచ్చితివి. ఆ స్వరాన్ని నేను విన్నా ప్రభువా. నేను నీ చెంతకు వచ్చి నీకు ప్రార్థన చేసినప్పుడు నీవేమంటున్నావంటే భయపడకుము అని పలికి నీవు నాకు అభయమిస్తూ ఉన్నావు. ఆ స్వరాన్ని నేను విన్నాను ప్రభువా. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు మనం ఎంతమంది ఆ దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాము? మన కష్టాలను, మన వ్యాధి బాధలను దైవ సన్నిధిలో ఉంచడం కాదు, ఉంచాలి, ప్రార్థించాలి విశ్వాసముతో. తర్వాత నీతో దేవుడు మాట్లాడే ఆయన స్వరాన్ని ఆలకించాలి. ప్రియ దైవ బిడ్డ, ఆ స్వరాన్ని ఈ భక్తుడు ఆలకించారని చెబుతూ ఉన్నాడు. మనము కూడా వేచి ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా నీవు నాతో మాట్లాడు తండ్రి, నీ స్వరము కోసము నేను వేచి ఉన్నాను ప్రభువా అన్నప్పుడు ఆయన స్వరాన్ని మనం అందరము కూడా వినగలుగుతాం. ప్రియ దైవ బిడ్డ, భయపడకుము అని నాకు అభయమిచ్చితివి. నీ ప్రతి బాధను నేను చూస్తూ ఉన్నాను, నీ ప్రతి ప్రార్థనను నా చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాను. భయపడకము అని నీవు నాకు అభయమిస్తున్నావు తండ్రి. మన ప్రార్థనలో ఈ విశ్వాసం కావాలి ప్రియ దైవ బిడ్డలారా. 58వ వచనం చూడండి. ప్రభు, నీవు నా పక్షమున నిలిచి నన్ను ఆదుకొంటివి, నా ప్రాణమును కాపాడుతివి. ప్రభువా, ఈ లోకపోకడకు నీకు తలగ్గాలనుకున్నాను, విశ్వాసముగా జీవిస్తే నాకు ఏమొస్తుంది అనుకున్నాను. కానీ నీ వాక్కుని విన్న తరువాత నా పాదములు త్రుటిలో తప్పిపోయాయి తండ్రి. కానీ నేను నీ స్వరాన్ని విని నేను నా పాదమును వెనక్కి లాక్కున్నాను. నీవు నన్ను ఆదుకొంటివి, నా ప్రాణమును కాపాడుతివి ప్రభువా. క్షణకాలములో నేను ఈ లోకాశలకు తలగ్గినట్లయితే ఆ క్షణకాలంలో నేను నరకప్రాప్తునయ్యేవాణ్ణి. కానీ నన్ను ఆదుకొని నా ప్రాణాన్ని కాపాడావు నీవు. ఒకే క్షణమమ్మా, క్షణకాలమే. చూడమ్మా, చదవగలవారు చదవండి. కీర్తన 31:19 వచనం చదువుతారు ఎవరన్నా? చదవండి అమ్మా. 31:19
19. ప్రభు నీ పట్ల భయపట్ల వారికి నీవు ప్రశస్త వాడైనను దయచేయదు. ఎల్లరూ చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. ఆమేన్. చాలు. ప్రార్థన విశ్వాస జీవితంలో ఉన్న మనందరం కూడా ఈ వాక్యాన్ని బాగా విశ్వసించాలి. ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి నీవు ప్రశస్త భాగ్యములు ఎన్నైనను దయచేదువు. నీ పట్ల నీ ఆజ్ఞ పట్ల తండ్రి చిరసా వహించిన ప్రతి బిడ్డకు కూడా ప్రశస్త భాగ్యములు ఎన్నైనను అనగా అమూల్యమైన వరాలు ఎన్నైనను, వాటికి ఇంతవరకు ఇంతే అంటూ ఒక హద్దు లేదు దైవబిడ్డ. ఎన్నైనను నీవు ఊహించనంతగా ప్రభువా, నేను ఊహించనంతగా నీవు నాకు దయచేయదు అని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. కాకపోతే నాలో విశ్వాసం ఉండాలి, నీ ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటి బిడ్డలందరికీ కూడా ప్రశస్త భాగ్యములు అమూల్యమైన వరాలు ఎన్నైనను నీవు దయచేయుటకు ప్రసాదించుటకు సిద్ధంగా ఉన్నావు తండ్రి. ఎల్లరూ చూచుచుండగా, ఈ భూప్రపంచంలో అందరూ చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నిన్ను విశ్వసించిన వారికి నీ నామమే రక్షణ అని తలంచిన వారికి వారందరికీ కూడా నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదించదవు. దొడ్డ భాగ్యములనగా నీవు ఊహించలేనంత. మనం అనుకుంటాం ప్రార్థన చేసేటప్పుడు, ఒక కష్టంలో ఉన్న వ్యక్తి ప్రభువా నాకు ఈ కష్టం తొలగిపోతే బాగుండు తండ్రి, ఈ కష్టాన్ని తీసివేయి తండ్రి అని ప్రార్థిస్తాం. మన పరిధి అంతవరకే, ఎందుకంటే మనం ఆ కష్టాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే, నిన్ను నమ్మిన ప్రభు నీ అర్థం చేసుకుని నిండి విశ్వాస జీవితాన్ని జీవించే బిడ్డకు దేవుడిచ్చే వరాల గురించి ఏమని తెలుస్తూ ఉందంటే, ప్రభువా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములు అనగా ఘనమైన భాగ్యములు, వారు ఊహించలేనంతగా, వారిని ఆశ్చర్యపరిచేంతగా దేవుడు నాకు ఇది ప్రసాదిస్తాడా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అంతకు మించిన భాగ్యాలు, అంతకు మించిన వరాన్ని నీవు ప్రసాదిస్తావు తండ్రి. ఇది కేవలం విశ్వాసికి మాత్రమే సాధ్యము. మానవ జీవితం అనేది ఒక సర్కిల్ లాంటిది. మనకి కష్టం తీరిపోతే బాగుండు అని ప్రార్థిస్తాం, తర్వాత మరో కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం కూడా తీరిపోతే బాగుండు, ఈ వ్యాధి పోతే బాగుండు, ఒక సర్కిల్ వేసుకుంటావు. కానీ దేవుడు అనంతమైన వాడు. సృష్టిలో ప్రతి చోట తన ఉన్నాడు. కాబట్టి నీవు ఊహించని రీతిగా నీకు ఎన్నో వరాలు ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ప్రియ దైవ బిడ్డ. చదవనమ్మా 56వ కీర్తన 3వ వచనము. నాకు భయము నేను నిన్ను ఆశ్రయించును. మనం దేవుని విశ్వసించే ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను గర్జించు సింహం వలె మన వెంట వస్తూ ఉంది. మనల్ని ఎక్కడ పడగొట్టాలని చూస్తూ ఉంది. మనం భయపడిపోతూ ఉంటాం, ఒకసారి కంపించిపోతూ ఉంటాం. ప్రభువా నా జీవితం ఇంతేనా అని ఉరికొయ్య వైపు చూసే వారు కూడా చాలా మంది ఉన్నారు. అందరం కూడా ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. నాకు భయము కలిగినప్పుడెల్లా నేను నిన్ను ఆశ్రయించును, నీకు నేను ప్రార్థిస్తాను తండ్రి, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, ఇవి నన్నేమీ చేయలేవు అని పూర్తి భారాన్ని దేవుని పైన వేయాలి ప్రియ దైవ బిడ్డ. చూడనమ్మా, నేను చదువుతాను, సమయం అయిపోయి వచ్చింది. ఒక 2 minutes లో మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. నీవు నా వేదనను గుర్తించితివి, నా ఆశ్ర బిందువులను నీ సీసాలో పోసి ఉంచితివి, వానిని నీ గ్రంథమున లిఖించలేదా? ప్రభువా నేను ప్రతి కన్నీటి బిందువును చూస్తూ ఉన్నావు,
నా ప్రతి కన్నీటి బిందువు నీ పాదాలను తడుపుతూనే ఉంది. వాటన్నిటిని నేను గమనిస్తున్నావని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నీ యొక్క సీసాలో అనగా నీ సన్నిధిలోనికి చేర్చుకుంటూ ఉన్నావు. వారిని నీ గ్రంథంలో లిఖింపలేదా తండ్రి? రేపు నేను స్వర్గవాసినవుటకు నా ప్రతి కన్నీటి బిందువు నీవు చూశావని, నా ప్రార్థన నీవు ఆలకించావని నీ గ్రంథంలో నేను చూడాలి తండ్రి. చాలా గొప్ప మాట అమ్మా. మన వాక్యాలను అర్థం చేసుకోగలిగితే రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షం చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చి తగినవి కావు. ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి, ప్రభు ఇది నాకు పెద్ద కష్టాలే కాదు, ఇది నాకు పెద్ద వ్యాధే కాదు, ఇది నాకు పెద్ద సమస్యనే కాదు. ముందు ముందు నీ మహిమ నేను చూచినప్పుడు ఇవి ఎంత మాత్రం పోల్చదగినవి కాదు ప్రభువా అని ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్న మనమందరము కూడా ఆ దేవాది దేవుణ్ణి మనమందరము కూడా ప్రార్థించినట్లయితే ఆ దేవాది దేవుని యొక్క కృపావరాలు మనందరిపైన కురిపించాలని, మన కుటుంబాలపైన కురిపించాలని, మన పిల్లలపైన వారు చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ దేవాది దేవుని నిండా మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమెన్.